నేను ఒక దైవజనుడు వ్రాసిన ఒక మాట చదివా, ఎప్పుడు నేను మర్చిపోను. అదేంటంటే, యేసుక్రీస్తుని గనక తీక్షణంగా ఒక వ్యక్తి చూస్తానంట, మరలా చెప్తున్నా, యేసుక్రీస్తుని ఒక వ్యక్తి తీక్షణంగా చూస్తానంట, ఇక యుగాలు గతించిపోతున్నా, తరాలు గతించిపోతున్నా, బలగం గతించిపోతున్నా, జనం గతించిపోతున్నా, వెండి బంగారాలు, ఆస్తులు పాస్తులు ఎన్ని దాటుకుపోతున్నా, యేసయ్యను చూసిన వ్యక్తి ఇక మరలా అదే దృష్టితో ఇక దేనిని కూడా చూడలేడంటండి. అది ఏదైనా కానీ, అది ఎంతైనప్పటికీ కానీ, యేసయ్యను తీక్షణంగా చూసిన వ్యక్తి ఇక దేనిని చూడట. ఆ దృష్టి అక్కడ ఫిక్స్ అయిపోతుంది. యేసయ్యను చూడని వ్యక్తి ఇదిగొదిగో వీటిలన్నిటిని చూస్తాడు. మేము చర్చికి వస్తామో, మా అమ్మాయికి పెళ్లి చేస్తాడా? వీళ్ళు యేసయ్యను చూసిన వ్యక్తులు కాదు వీళ్ళు.